హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీయల్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ని టేప్తో పని లేకుండా కొల జాకెట్తోనే ఎలా కట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇలా చీరలో ఉన్నటువంటి బ్లౌజ్ పీసు, దానికి సరిపడా లైనింగ్ పీసు రెండు తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం లైనింగ్ జాకెట్ కట్ చేసినప్పుడు ఆది బ్లౌజ్ యొక్క కొలతలు లైనింగ్ మీద పెట్టి తీసుకోవాలన్నమాట. ఇదైతే మీటర్ లైనింగ్ పీసు. ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఫోల్డింగ్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. ఇలా ఎడ్జెస్ ఓపెనింగ్ అనేవి బయట వైపు ఉండాలి. ఇది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి కటింగ్ చేసుకునే ముందు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఏవైనా క్రాసులు ఉంటే ఇలా చక్కగా ఒక లైన్ గీసుకొని క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట ఫస్ట్. అప్పుడు కొలతలు అనేవి నీట్గా చక్కగా వస్తుంది. క్రాస్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావించు నడుము పట్టి వేసుకోవడం కోసం ఖర్చు కింద మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలుచుకుందాం. చూడండి, ఇలా ఖర్చులు రెండు కూడా సమానంగా పట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కదా, ఇలా ఖర్చులు రెండు సమానంగా పట్టుకొని ఇక్కడికి మార్క్ చేస్తున్నాను. ఇది సెంటర్ పాయింట్ అనమాట బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ రెండు సమానంగా పట్టుకొని నెక్ ఇలా లెవెల్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేస్తాను. ఇప్పుడు నడుము మధ్యలోకి ఇలా రెండు డాట్లు వచ్చాయి. దీన్ని ఇప్పుడు లైనింగ్ మీద పెట్టుకోవాలి ఇలా సమానంగా. ఆల్రెడీ నడుము పట్టీకి మార్క్ చేసాం కదా, ఇక్కడ నెక్కకు ఖర్చు కోసం పావించు కరెక్ట్గా ఒక మార్కు ఇలా రెండు కూడా చేసుకున్నాను. చూసారా, అటు ఇటు ఖర్చు కోసం వదిలేసి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వెడల్పు, బ్యాక్ పార్ట్ వెడల్పు కూడా మార్క్ కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. చూసారా, ఎందుకంటే మనం వెనక్కి డాట్స్ వేస్తాం కదా, దానికోసం. ఇప్పుడు చంక డౌన్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి ఇలా కిందకి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ ఇదంతా కూడా నీట్గా పొడవు సెట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఒక పావించు ఖర్చు కోసం వదిలేసి మార్క్ చేస్తున్నాను. అలాగే నెక్ రౌండ్ కూడా ఒక పావించు ఖర్చు ఉంచేసి నీట్గా రౌండ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. అలాగే చంక రౌండ్, ఇప్పుడు ఈ చంక రౌండ్ తీసుకొచ్చి ఇలా ఈ డాట్లో కలిపేసుకోవాలి. ఇలాగా నడుము వరకు గీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలత అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం పొడవు వెడల్పులు. చూడండి, నడుము మొత్తం బ్యాక్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉంది. చూడండి, అటు ఇటు ఖర్చుకి కొద్దిగా వదిలేసాం పావించి చొప్పున, మిగిలింది కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో నడుము పొడవు కూడా ఎగ్జాక్ట్గా ఉంది. ఇంకా కట్ చేసుకోవచ్చు. ఇలా కొల జాకెట్ తోటి సింపుల్గా ఎలా మార్క్ చేసానో చూసారా. బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసేద్దాం. రెండో వైపు ఉంటుంది కదా, అటువైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఈ చివర కూడా ఏవైనా క్రాస్ ఉంటే ఇలాగా తీసేసుకోవాలి. క్రాస్ తీసుకున్న తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ ఉన్నదాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే మనకు రెండు హ్యాండ్స్ వస్తాయి కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటే రెండు హ్యాండ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కొల బ్లౌజు హ్యాండ్ పెట్టి చెక్ చేస్తున్నాను. ఇక్కడ సరిపోవట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ ఫోల్డింగ్ అనేది కొద్దిగా తగ్గించాలి. ఇలా తగ్గించుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ సరిపోలేదు, అక్కడ మనం వేరే పీసులు జాయింట్ చేసుకుంటాం అన్నమాట. అలా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. కొద్దిగా మైండ్ పెట్టామంతే ఈజీ అయిపోతుంది అన్నమాట కటింగ్. ఇదిగోండి, పావించు ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా ఖర్చు వదిలేసి అలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని హ్యాండ్ పొడవు ఖర్చు కూడా మనకు బయటకే కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మార్క్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా డబల్ మార్క్ ఏం అవసరం లేదు. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ డౌన్ దగ్గర ఇలా కరెక్ట్గా ఖర్చుతో సహా మార్క్ పెట్టేస్తున్నాను. ఇది హ్యాండ్ ఫిట్టింగ్ మార్కు. హ్యాండ్ చంక కుట్టుకునేటప్పుడు గుర్తు కోసం ఆ మార్కు.
ఇప్పుడు బ్లౌజ్ను అటువైపు తిరిగేస్తే ఇగోండి ఇక్కడ కూడా ఖర్చు కనిపిస్తుంది. ఇలా కరెక్ట్గా డాట్స్ పెట్టేసి ఇలా చివరికి కలిపేయడమే. కలిపేసి బ్లౌజ్ తీసేస్తే చూసారా హ్యాండ్ మార్క్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. దీన్ని ఇలా కరెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే. హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాం కదా. ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్ మధ్యలో చిన్న టక్ ఇచ్చుకోవాలి. అంటే కుట్టేటప్పుడు కరెక్ట్గా షోల్డర్ మధ్యలో ఆ టక్ వచ్చినట్టు కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్లు కూడా జాయింట్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు. హ్యాండ్స్కి ఇప్పుడు లోతు మార్క్ చేసుకుందాము. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఆ మధ్యలోనే ఒక 1/2 ఇంచ్ వచ్చినట్టుగా కర్వ్ చేసుకొని ఉంచుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూసేద్దాం. బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్. చూడండి ఫ్రంట్ మార్కు చేసుకునేటప్పుడు ఇలాగా ఉంటుంది కదా డాట్. ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు కొల బ్లౌజ్తో ఇలా పట్టుకొని బ్యాక్ పార్ట్ మీద పొడవు అనేది ఫ్రంట్ పొడవు అనేది ఇలాగ కొలుచుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఉంది కదా కట్ చేసేసి దానిపైన ఇలాగ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవును మార్క్ చేసుకోవాలి. దీన్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇలాగ ఫోల్డ్ చేశాక దీన్ని తీసుకెళ్ళి లైనింగ్ మీద క్రాస్గా పెట్టాలి. ఇంకా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అవుతుంది, స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. అంతే, ఇందులో పెద్ద తేడా ఏం లేదు. మనం క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కూడా ఇలా యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని లెవెల్లోనే ఇలాగ యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం కూడా మార్క్ చేసేసుకోవడమే. ఒక్క ఫ్రంట్ వైపు మాత్రమే మార్క్ చేసుకోము. ఫ్రంట్ మార్క్ అనేది కొల జాకెట్తో ఇప్పుడు మార్క్ చేస్తాం. కొల బ్లౌజ్ ఉంది కదా ఇలా షోల్డర్ అనేది కరెక్ట్గా పెట్టుకొని అక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఇదిగోండి ఇదంతా కూడా చక్కగా సర్దుకోవాలి. చంక భాగం అంతా కూడా సర్దుకున్నాక ఇప్పుడు ఇక్కడ మెడ దగ్గర ఈ మెడ పొడవు కొలుచుకొని ఒక 1/2 ఇంచు చిన్న చిన్న గ్యాప్ ఉంచుకొని ఇలాగా మెడ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మెడ పొడవు మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క చివరి భాగం ఉంది కదా అక్కడి నుంచి ఈ మెడకు స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటే ఇక ఫ్రంట్ పార్ట్ యొక్క కొలత పూర్తి అయిపోతుంది మనకి. చూడండి ఇప్పుడు ఒకసారి మెడ భాగం అనేది ఒకసారి కొలిచి చూసుకుందాం. చూడండి ఇలా కొద్దిగా ఖర్చు వదిలేసి ఇలా కొలిచి చూసాం కదా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ ఉక్సులు ఉంది కదా ఈ ఉక్సులకి షేప్కి మధ్య కుట్టు ఉంది కదా ఆ మధ్య పార్ట్ అనేది ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలా పెడితే కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. కానీ కొంచెం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ జాయింట్ చేస్తాం, మధ్యలో డాట్ వేస్తాం, వీటన్నిటికి కలిపి అనమాట. అది ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా క్రాస్గా కిందకు కలిపేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. చంక దగ్గర హ్యాండ్ దగ్గర లోతు తీసుకోవాలి, చంక దగ్గర కూడా లోతు తీసుకోవాలి. అప్పుడే బ్లౌజ్ ముడతలు లేకుండా మంచిగా వస్తుంది. ఇదిగోండి ఇలాగ ఒక 1/2 ఇంచు కానీ 1/4 ఇంచు కానీ ఇలా తీసుకుంటే లోతు ఇలాగ క్రాస్గా కరువు రౌండ్ షేప్ వచ్చినట్లు ఇలాగ కలుపుకోవాలి. భుజానికి కిందకి మధ్యలో ఇది లోతు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. కట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ లెవెల్లోనే కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసుకున్నాం కదా ఈ లోతుగా ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుము పట్టి తీసుకుందాం. ఇలా 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇలాగ స్కేల్ సాయంతో ఒక లైన్ గీసుకొని కట్ చేసుకుంటే అది మనకి నడుము పట్టి కింద జాయింట్ చేసుకోవచ్చు. నడుము పట్టి తీసేసుకున్న తర్వాత ఈ మిగిలిన దగ్గర ఇక్కడ షేపు తీసుకుందాం. ఇలా కొల జాకెట్ యొక్క షేప్ ఉంది కదా దీన్ని ఇప్పుడు దీనికి ఖర్చు కోసం అయితే కింద వైపు పైవైపు ఒక 1/2 ఇంచు ఉంచుకొని మార్క్ చేసేసుకుందాం. ఇలాగా పైన కింద 2 వైపులు కూడా ఖర్చులకి మార్క్ చేసుకున్న తర్వాత షేప్ దానిపైన పెట్టుకొని పైన సైడు అంతా కూడా
మార్క్ చేసుకోవాలి. ఇలా కుట్టు కనిపిస్తుంది కదా, కుట్టు దగ్గర మార్కు, ఖర్చుకో మార్కు, పైన ఇలా సైడ్ కూడా మార్కు. ఇలా వెనక వైపుకు తిప్పితే మనకి షేప్ ఖర్చు కనిపిస్తుంది చూసారా. ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలాగ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ అయిపోతుంది కట్ చేసేసుకుంటే. చూస్తూ లైనింగ్ మీద పెట్టి అన్ని పార్ట్లు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చీరలో బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాని మీద ఈ లైనింగ్ పీసులు అనేది పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా అంచు చీర కదా, ఇది 2 అంచులు ఒకవైపుకు ఫోల్డ్ చేసి చిన్న గ్యాప్ ఉంచుకొని ఇలాగ హ్యాండ్స్ కట్ చేసాను. ఇక్కడ మనకి జాయింట్ చేసుకోవడానికి పీసులు ఉండాలి కదా, అవి కూడా అందులో పెట్టి ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఇలాగ సమానంగా లెవెల్ చేసుకొని కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టుకొని అంతా ఒకసారి చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లోజ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. దీనికి కూడా అంతే. ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఎటువైపు సరిపోద్దో అటువైపు చెక్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకొని దీన్ని కూడా చుట్టుపక్కల కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రీగా ఉంటుంది ఇలా చిన్నది గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవడం వల్ల. షేప్ కూడా ఇలాగ అడ్జస్ట్ చేసుకొని ఇలా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా కూడా మనకి లైనింగ్ జాకెట్ కటింగ్ అనేది పూర్తయిపోయింది. ఇంక ఇప్పుడు ఒరిజినల్ లైనింగు మిషన్ మీద ఇలా జాయింట్ చేసేసుకోవడమే. చూసారా, ఇలా కదలకుండా పట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. అలవాటు లేని వాళ్ళు ఎవరైనా సరే ఉంటే పిన్స్ పెట్టుకొని అలవాటు అయ్యేంత వరకు జాగ్రత్తగా వగ్గులు లేకుండా సర్దుకొని నీట్గా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ ఉంటాయి కదా, ఒరిజినల్కి లైనింగ్ కరెక్ట్గా అతుక్కున్న తర్వాత వేస్టేజ్ ఉండే ఎడ్జెస్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. తీసుకుంటే ఇవ్వండి, బ్యాక్ పార్ట్ లైనింగ్ అటాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు మనం ఎంత ఖర్చు ఉంచుకున్నామో ఆ ఖర్చుకు కరెక్ట్గా జాయింట్ చేసుకొని ఇలాగ వెనక్కి ఫోల్డ్ చేసి దాని మీద అనేది స్టిచ్ వేసుకొని ఇలా రౌండ్గా మొత్తం స్టిచ్ తిప్పేస్తే 2 కూడా అటాచ్ అయిపోతాయి. ఇదే విధంగా 2 హ్యాండ్లు కూడా అటాచ్ చేసేసుకొని ఎడ్జెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి మనం లోతు తీసుకోవాలి. చూసారా, ఆల్రెడీ నేను తీసేసాను అనమాట. కంపల్సరీ అది మర్చిపోకూడదు, లోతు అనేది తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్లు అన్నీ కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకొని కాజాల పట్టి, ఉక్సులు పట్టి, ఇంకా మెడకి వేసుకోవడానికి మెడ ముక్కలు కూడా జాయింట్ చేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ మొదలు పెట్టడమే. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్లు తీసుకొని వాటికి షేప్ డాట్స్ వేసుకోవాలి. ఇలాగా 3 వైపులు కూడా షేప్ డాట్స్ 2 సైడ్లు కూడా వేసుకోవాలి. ఆ రెండిట్లకి వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కింద సైడు ఇలా అటాచ్ చేయాలి. దేనికి అది 2 వైపులా కూడా 2 షేప్ బెల్ట్లు అటాచ్ చేస్తా ఇలా ఉక్సులు, రింగులు ఆ 2 కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని భుజాలు అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని భుజాలు జాయింట్ చేసుకోవాలి. భుజాలు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఉక్సుల వైపు మొదలుపెట్టి కాజాల పట్టీకి రౌండ్ తిప్పాలి. ఇలా మొత్తం స్లోగా ఎడ్జ్లోనే వేసుకోవాలి. జాగ్రత్తగా డబుల్ ఫోల్డ్ చేసుకొని నెక్ వేసుకోవాలి. దానిపైనే ఇంకో స్టిచ్ వేసుకుంటే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అలా నెక్ స్టిచ్చింగ్ అయితే మనకి అయిపోతుంది. నెక్ వేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు ఇగో లోతు ఉన్న భాగం అనేది ఎప్పుడు కూడా ముందర వైపుకి రావాలి. హ్యాండ్స్ కట్ చేసినప్పుడు మధ్యలో చిన్న టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ అనేది షోల్డర్ మిడిల్లో పెట్టుకొని ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి. కొలుచుకుంటూ వెళ్తే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఇలాగ హ్యాండ్ మధ్య భాగం అనేది షోల్డర్ దగ్గరికి వచ్చి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట.
ఇలా హ్యాండ్ డబుల్ స్టిచ్ వేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవడమే. కొల జాకెట్ తోటి మెజర్మెంట్ చూసుకొని హ్యాండ్ లూజు, ఇక్కడ చంక దగ్గర లూజు, నడుము లూజు అంతా కూడా కొల జాకెట్ తోటి ఒకసారి మెజర్మెంట్ చేసుకొని సైడ్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలి. ఇలా వెనకాల వైపు డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారా, టేప్తో అసలు పని లేకుండా కొల జాకెట్ తోటే లైనింగ్ బ్లౌజ్ అనేది కట్ చేసి లైనింగ్ అటాచ్ చేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము సింపుల్గాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.